రంజిత్ మహేంద్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వర్కౌట్ వచ్చేసి బ్యాక్ వర్కౌట్. మీకు ఈజీగా అర్థమైపోతుంది బిగినర్స్ కి. మీ జిమ్ లో ట్రైనర్ లేకపోయినా మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ 5 వేరియేషన్స్. మీ వర్కౌట్ ఎప్పుడైతే ఉంటుందో బ్యాక్ వర్కౌట్ ఈ వీడియో చూసుకొని క్లియర్ గా కరెక్ట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూసి నేను చేసుకోండి. బ్యాక్ లో 5 వేరియేషన్స్ చూపిస్తాను కదా, దానికన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బిగినర్స్ కి చాలా మందికి అనాటమీస్ అనేది తెలియదు. సో నేనైతే కొన్ని అనాటమీస్ నేమ్ చెప్తా, అంత క్లియర్ గా కాకుండా డీప్ గా కాకుండా నార్మల్ గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. దీన్ని ట్రాప్స్ అంటారు, దీన్ని లాట్స్ అంటారు, ఏదైతే ఉందో పార్ట్ ని దీన్ని రాంబార్డ్స్ అంటారు, దీన్ని లోయర్ బ్యాక్ అంటారు. సో ఈ 5 ని మనం యూజ్ చేసే వర్కౌట్స్ అయితే సెలెక్ట్ చేసుకొని 5 ఇట్ అయ్యేటట్టు చేద్దాం పదండి. ఫస్ట్ వర్కౌట్ కన్నా ముందు ఏంటంటే వార్మప్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే బాడీ వెయిట్ వర్కౌట్స్ కంపల్సరీ. చెస్ట్ లో డిప్స్ ఎట్లా కొడతామో లాట్స్ లాగిట పుల్అప్స్ అనేవి కంపల్సరీ కొట్టాలి. ఎప్పుడైతే మనం బాడీ వెయిట్ వర్కౌట్ చేస్తామో కంపల్సరీ మన బ్యాక్ అనేది డెవలప్ అవుతుంది. నార్మల్ మిషన్ మీద చేసే కన్నా ఫస్ట్ బాడీ వెయిట్ వర్కౌట్స్ చేయండి, అలవాటు చేసుకోండి. లాట్స్ లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి లాట్ పుల్లి ఫ్రంట్ గ్రిప్. సో లాంగ్ పట్టుకోండి బార్ ని, ఇక్కడ లాంగ్ పట్టుకొని కూర్చున్న తర్వాత ఏం చేయాలంటే సింపుల్ గా మన బాడీ అనేది కొంచెం లైన్ ఉండాలి. లైన్ ఉంటే అప్పుడు కరెక్ట్ మన లాట్స్ టార్గెట్ అయితే ఏదైతే బార్ ఉందో మన చెస్ట్ కాడికి రావాలి. ఇట్లా 3 సెట్స్ అన్న 4 సెట్స్ అన్న ఇవ్వాలి. రెపిటేషన్స్ వచ్చేసి 20, 18, 15, 12 చేయాలి. వెయిట్ కంపల్సరీ సెట్ కి పెంచుకోండి, కానీ ఫామ్ అనేది కంపల్సరీ క్లియర్ కరెక్ట్ ఉండాలి. చూడండి మన లాట్స్ అనేవి టార్గెట్ అవుతాయి. సెకండ్ వేరియేషన్ వచ్చేసి సిట్టెడ్ రో విత్ వీ క్లాంప్ క్లోజ్ ఫుల్లీ. ఇది వచ్చేసి మన రాంబార్స్ ని ట్రైన్ చేస్తారు. చలో చూపిస్తాం. ఇగో ఇందాక లాట్స్ ని ట్రైన్ చేసినాం కదా, ఇప్పుడు రాంబార్స్ ని ట్రైన్ చేయాలి. టార్గెట్ వచ్చేసి రాంబార్స్ పడుతుంది. ఇగో ఇవి లోపల ఏవైతున్నాయో వీటిని టార్గెట్ చేస్తారు. బాడీ అనేది స్ట్రేట్ ఉండాలి. ఎప్పుడైతే మీరు కొడతారో ఇట్లా కొంచెం ముందు పోయి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆడికి రావాలి. చూడు 3 సెట్స్, ఇది ఇట్లా 3 సెట్స్ చేయాలి. థర్డ్ వేరియేషన్ వచ్చేసి లాట్ పుల్లి. ఏం లేదు, కేబుల్ కి స్ట్రైట్ రాడ్ వేసుకొని బార్ వేసుకొని బాడీని లైట్ ఇట్లా బెండ్ చేసి చెస్ట్ పైకి పెట్టి లైట్ నీస్ బెండ్ ఉండాలి. హెడ్ డౌన్ చేసేసి కేబుల్ పుల్ ఓవర్, లాట్ పుల్ ఓవర్. చూడండి దీని టార్గెట్ వచ్చేసి లాట్స్ లని, లోయర్ లాట్స్ ని టార్గెట్ చేస్తారు. సేమ్ ఇది గిట్ట 3 సెట్స్ చేయండి. బ్యాక్ లో ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి సింగిల్ హ్యాండ్ హామ్ రోయింగ్, డంబుల్ రోయింగ్. పొజిషన్ ఒకసారి చూసుకోండి. ఫస్ట్ ఏం లేదు, ఒక బెంచ్ తీసుకొని మన లెగ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ హ్యాండ్ తో కొట్టాం అనుకో, ఈ లెగ్ అనేది బెంచ్ పైన పెట్టుకోవాలి. కొంచెం డిస్టెన్స్ లా ఈ లెగ్ పెట్టుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ చెస్ట్ అనేది ఇట్లా ఉండాలి. ఇట్లుంటేనే మన లోవర్ బ్యాక్ అనేది ఇన్వాల్వ్ అవ్వాలి. అప్పుడు లాట్స్ ప్రాపర్ గా లాట్స్ అనేవి బిల్డ్ అవుతాయి. చలో డంబుల్ కింది వరకు రావాలి, ఇంకో ఇట్లా వీడి వరకు రావాలి. అప్పుడు మన లాట్స్ అనేవి ఫుల్ గా స్ట్రెచ్ అవుతాయి. సో ఈ హ్యాండ్ అయిపోయిన తర్వాత మళ్ళా ఆపోజిట్ హ్యాండ్ సేమ్ పొజిషన్ లా 3 సెట్స్ ఆర్ 4 సెట్స్. టీ బార్ విత్ వీ క్లాంప్. బిగినర్స్ కి రాడ్ తో డైరెక్ట్ రాడ్ తో చేయడానికి రాదు కాబట్టి ఇట్లా వీ హ్యాండిల్ సపోర్ట్ తీసుకోండి. చెస్ట్ అనేది ఇట్లా పైకి పెట్టి మళ్ళీ కొంచెం కిందికి పూజ చేయండి. బ్యాక్ వచ్చేసి ఈ షేప్ లో ఉండాలి. చలో బార్ వచ్చేసి చెస్ట్ లోయర్ చెస్ట్ కాడికి రావాలి. అప్పుడు వచ్చేసి మన రాంబార్డ్స్ ఇంకా లోయర్ బ్యాక్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఇది గిట్ట సేమ్ 3 or 4 సెట్స్ చేయరు. సెట్ కి వెయిట్ పెంచుకోరు. ప్రాపర్ ఫామ్ గా రాకపోతే సేమ్ వెయిట్ 3 సెట్స్ చేయరు. చూసిరు కదా 5 వేరియేషన్స్ బిగినర్స్ కి. 5 వేరియేషన్లు అయితే చూపించిన. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అట్లనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా నోటిఫికేషన్ ఇట్లనే నేను పెట్టగానే ధనుమని రావాలంటే మన ఛానల్ ని బెల్ ఐకాన్ ఉంటుంది కదా, బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే షోల్డర్ వర్కౌట్ చూపిస్తా, నన్ను అయితే ఫాలో గారి.